నమస్తే అందరికీ వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను గట్కేసర్ మున్సిపాలిటీ ఆదిలాబాద్ దగ్గరలో ఒక అద్భుతమైనటువంటి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ఈ కంపెనీ యొక్క ఎండి దగ్గర క్లియర్ గా తెలుసుకుందామండి. సార్ యొక్క గుడ్ నేమ్ కూడా క్లియర్ గా తెలుసుకుందాము. సార్ వచ్చేసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటారండి, చాలా మంది రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మనం మరొకసారి సార్ యొక్క గుడ్ నేమ్ అండ్ ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ నెంబర్ కి సంప్రదించండి. చాలా తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. నమస్తే సార్. నమస్తే అండి సార్. థ్యాంక్ యూ సార్, మా బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడము అండ్ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వెంచర్ యొక్క డీటెయిల్స్ మేము తీసుకోవడం అనేది చాలా గర్వకారంగా ఉంది. మన వ్యూవర్స్ గురించి మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా చెప్పండి. తప్పకుండా అండి. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ వెంచర్. ఓకే సార్. టోటల్ గా 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి దీన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. ఓకే సార్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ కి అనుగుణంగా ఇప్పుడు అసలు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు. ఒకప్పుడైతే దూరంగా అయినా చెప్పి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఒక గత సంవత్సర కాలంగా చూస్తే దూరంగా కొనడానికి ఇష్టపడట్లేదు. దగ్గరలోనే కొనుక్కోవాలి, ఇమీడియట్ గా విల్లా కట్టుకోవాలి, దాని యొక్క ఫలాలను ఇప్పుడే తీసుకోవాలన్న విధంగా ప్రజల యొక్క ఆలోచన ఉంది. కరెక్ట్. అది గత సంవత్సర కాలం నుంచి మేము మా వెంచర్లకు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్ల ఇంటికి పర్సనల్ గా వెళ్ళాం. ఓకే. మీరు ఎందుకు కొనలేదు? ఓకే. మా అసోసియేట్లు అందరూ మీకు దూరము చెప్పారు, వెంచర్ గురించి చెప్పారు, అన్ని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు కొనలేదు అన్నప్పుడు ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్, అంత దూరం పోయి ఎప్పుడు పెరుగుతుంది, 15-20 సంవత్సరాలు అంత ఎందుకు, మేము ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో కట్టుకుంటే చాలు, కట్టుకోవాలి ఎప్పుడంటే అప్పుడు పోయి చూసుకోవాలనే ఆలోచన మెజారిటీ పీపుల్ దగ్గర ఉంది. అందుకే మేము ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 5.8 కిలోమీటర్స్ అంటే దాదాపు హైదరాబాద్ లోనే ఉండే విధంగా ఈ వెంచర్ ని రూపొందిస్తాం. ఈ వెంచర్ అనేది రూపొందించడం జరిగింది. ఎవరైతే షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టైం బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారో అలాంటి వారికి అయితే అద్భుతంగా సూటబుల్ అవుతుంది సార్. ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్ లో వెంచర్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మన వ్యూవర్స్ గురించి మీ మాటల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ అండ్ వెంచర్ నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, కాలేజెస్ గురించి క్లియర్ గా చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 years కి లేదా 1.5 years కి 1 year కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్న విషయం క్లియర్ గా వాళ్ళు అర్థం చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్. దాని గురించి మీరు ఒకసారి క్లియర్ గా చెప్పండి. తప్పకుండా అండి. మన వెంచర్ వచ్చేసి గట్కేసర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓకే. అంటే గట్కేసర్ అంటే హైదరాబాద్ వరంగల్ హైవే. ఓకే సార్. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఆదిలాబాద్ విలేజ్ లో ఉంది. మనకి చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలోనే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. 1 కిలోమీటర్స్ దూరంలోనే మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అన్నిటికీ మించి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ మాదారం ఐటీ హబ్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. రేపు అక్కడ ఎంప్లాయీస్ కి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇది బెస్ట్ చాయిస్ అవుద్ది. అవుద్ది సార్. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, ఇప్పుడు వచ్చేసి మన హైదరాబాద్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. సో మరి మన వెంచర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మన వెంచర్ దగ్గర నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన వెంచర్ దాటి వెళ్ళాలి. ఓకే. అన్నిటికీ మించి 3 హైవేల కనెక్టివిటీ ఉంటదండి ఇది. ఓకే. ఒకటి హైదరాబాద్ వరంగల్ హైవేకి 5 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ టు భద్రాచలం హైవే ఇప్పుడు వేస్తున్నారు కదా, దానికి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్ టు విజయవాడ హైవేకి 15 కిలోమీటర్స్ దూరంలోనే 3 హైవేలకి కనెక్టివిటీతో ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్డుకే ఉంది మన అర్బన్ టౌన్స్ వెంచర్. ఈ వెంచర్ అనేది అన్నింటికి అనుగుణంగా ఉందని చెప్తున్నారు. 100% అండి. ఎక్కడైతే రవాణా సౌకర్యం పర్ఫెక్ట్ గా ఉంటుందో ఆ ఏరియా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సార్ ఇక్కడ నేను వెంచర్ లో వచ్చి చూసినప్పుడు ఇక్కడ నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఇది ఒక విల్లా కమ్యూనిటీ ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నారు. అసలు ఇది విల్లా ప్రాజెక్టా లేదంటే ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టా? అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు ఇంటర్నల్ గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మన వ్యూవర్స్ కి క్లియర్ గా చెప్పండి. షూర్ అండి. ఇది విల్లా ప్రాజెక్ట్ కాదు, విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. ఓకే. విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అంటే మనం హెచ్ఎండిఏ నుంచి ఓపెన్ ప్లాట్స్ పర్మిషన్ తోటే ఉన్నాము. ఓకే. కానీ ఫ్యూచర్ లో మనం విల్లాస్ కట్టాలనే ప్రపోజల్ ఉంది కాబట్టి ఒక 5 కోట్లు 10 కోట్లు విల్లాలో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ వెంచర్ లో ఆల్రెడీ కస్టమర్లకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక 100 feet రోడ్డు గానీ మీరు చూడండి, డివైడర్ గానీ 100 feet రోడ్డు గానీ పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ లోనే ఉంటాయి. లేదా పైన కరెంట్ వైర్లు పోతేనో మాస్టర్ ప్లాన్ లో ఉంటేనే 100 feet ఇస్తారు. కాకపోతే మేము రేపు రాబోతున్న సిద్ధార్థ్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ రోడ్డే మేము 100 feet రోడ్డు ఇచ్చాము. రేపు కస్టమర్లకు కూడా
ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్ 100 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని డెవలప్మెంట్స్ అంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం. ఓకే, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకి ఎలాంటి లైక్ ఈ వైర్స్ అడ్డం రావడము ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే స్కూల్ అని చెప్తున్నారో, ఏదైతే క్రికెట్ గ్రౌండ్ అని చెప్తున్నారో అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద రోడ్స్ ఇస్తున్నారు సార్. చాలా ధన్యవాదములు. మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం. ఓ వర్షం పడిందంటే డ్రైనేజ్ పొంగిపోతుంది. కానీ ఇక్కడ మనం 100 సంవత్సరాలు ఫ్యూచర్ లో 100 సంవత్సరాలు దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద పైప్ లైన్లు మనం ఏదైతే డ్రైనేజ్ కి ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ఇంటి ముందు కనీసం ఒక మంచి మామిడి చెట్టు కూడా పెంచుకోలేని పరిస్థితి ఉంది సిటీలో. అవును సార్. ఎందుకంటే కరెంట్ వైర్లకు అడ్డం వస్తున్నాయని కట్ చేయడం గానీ ప్రతిదీ ఏదో ఒకటి ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం సీసీ రోడ్లు ఇస్తున్నాము. పూర్తిగా సీసీ రోడ్లు ఇస్తున్నాము. ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే ఇక్కడ కొనే ప్రతి కస్టమర్ కూడా ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన పని లేదు, అన్ని దీంట్లోనే ఉంటాయి. సకల సౌకర్యాలు టెంపుల్ దగ్గర నుంచి చిన్న పిల్లలు ఎంజాయ్ చేసే దగ్గర నుంచి టీనేజర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాకా ప్రతిదీ కూడా ఇక్కడ మనం క్లబ్ హౌస్ లో ఇస్తున్నాము. మనం అక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ క్రికెట్ గానీ, వాలీబాల్ కోర్టు గానీ, షటిల్ కోర్టు గానీ మంచి ప్రీమియం క్వాలిటీ అండి. మంచి క్వాలిటీ తోటి ఇస్తున్నారు. మంచి ప్రీమియం క్వాలిటీ. క్లబ్ హౌస్ కూడా 2000 గజాల్లో మనం ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తోటి ఇస్తున్నాము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా హై క్వాలిటీ ఇస్తున్నాము. దాంతో పాటు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అండి. మనకి స్టెప్ వైజ్ గా మనం ఒక 500 మంది కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం సిటీలో ఒకళ్ళనొకళ్ళని పలకరించుకునే పరిస్థితి లేదు. ఒక దగ్గర కూర్చొని ఒక 10 మంది మాట్లాడటానికి కూడా ప్లేస్ లేదు. సో ఇలాంటి కమ్యూనిటీ డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ హౌసెస్ కానీ విల్లాస్ కనుక్కున్నప్పుడు వాళ్ళకంతా ఒక గ్రూపింగ్ ఏర్పాటు అయ్యే విధంగా మీరు కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అక్కడే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గానీ, ఫారెస్ట్ థీమ్ తోటి ఒక పార్క్ డెవలప్ చేస్తున్నామండి. ఎందుకంటే మన వెంచర్ కు ఆనుకొని 400 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఆ ఫారెస్ట్ లోకి మనకి ఎంట్రీ ఉండదు కాబట్టి ఇలా ఫారెస్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు, మంచి వాతావరణం ఉంటుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది. 100% మంచి లంగ్ స్పేస్ అండి. మనకి ఎందుకు సిటీలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకి ఛాన్సే లేదు, భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీ అనేది ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి కొంచెం సిటీకి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయినప్పటికీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ఫ్లాట్స్ కొనుక్కుంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కి అయితే చాలా బాగుంటుంది. 100% బాగుంటది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా హైదరాబాద్ వెస్ట్ జోన్ బాగా డెవలప్ అయింది. అక్కడ ఇప్పుడు మామూలు వాళ్ళు కొనలేని పరిస్థితి. ఇక్కడ ఐటీ సెక్టర్ కూడా ఇటు విస్తరిస్తూ ఉండటం, ఒకప్పుడు అక్కడ కొనలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవడానికి మంచి చాయిస్ అండి. ఇదైతే మంచి చాయిస్ సార్, అద్భుతం. ఎందుకంటే వెస్ట్ సైడ్ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్ళిన ఉడకంగా ఇలాంటి రేట్స్ అనేది రావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇక్కడ మనకి అందుబాటు ధర అనేది స్టిల్ అవైలబుల్ ఉందండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. అండ్ లాస్ట్ గా మన సార్ దగ్గర రేట్ ఎంత కోట్ చేస్తున్నారన్న విషయం కూడా క్లియర్ గా తెలుసుకుందాము. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్, మరి ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి అండ్ ఇంత నీట్ గా డెవలప్ చేసినటువంటి వెంచర్ లో మీరు స్క్వేర్ యార్డ్ కి ఎంత కోట్ చేస్తున్నారన్న విషయం క్లియర్ గా చెప్పండి. తప్పకుండా సార్. మేము దసరా వరకు ఈ సైట్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. లాంచింగ్ వరకు 18,000 ఇస్తున్నాము. లాంచ్ తర్వాత 21,000. ఓకే, అంటే ఒక 152 గజాల ప్లాట్ కొన్న వాళ్ళకి దాదాపు 4.5 లక్షల రూపాయలు తక్కువలో తీసుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా కొన్నారంటే. చూస్తున్నారు కదండి, సారే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి సార్ వాళ్ళు ఇస్తున్నటువంటి 4.5 lakhs అంటే 4.5 లక్షల క్యాష్ అనేది డైరెక్ట్ గా సేవింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొనుక్కున్నట్లయితే 27.5 లక్షలకే 150 గజాలు అప్రాక్సిమేట్ వస్తుంది. ఒక్కసారి లాంచ్ అయిన తర్వాత 31 lakhs పెరిగిపోతుంది. కాబట్టి ఇదేదైతే పెరిగేటువంటి అమౌంట్ అన్నది డైరెక్ట్ గా మీరే సేవింగ్స్ పెట్టుకోవచ్చు అండి. సో అలా చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి వెంచర్ అని చెప్పవచ్చు. సార్ దగ్గర క్లియర్ గా కనెక్టివిటీ గురించి కూడా తెలుసుకున్నాము అండ్ వెంచర్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఏదైతే రేట్ చెప్పారో ఇక్కడ ఏమైనా లోన్ అవకాశం ఉంటే మన వ్యూవర్స్ గురించి చెప్పండి. ఉందండి. అదే విధంగా షెడ్యూల్ ఎలా చేసుకోవచ్చు, పేమెంట్ అంటే ఎన్ని రోజుల టైం ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏంటన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు 152 గజాలకి దగ్గరగా 27 లక్షల చిల్లర అవుతుంది. అవును సార్. ఆ 27 లక్షలు కూడా ఒకటేసారి కట్టే పని లేదు. క్యాష్ ఉంటేనేమో ఒకటేసారి కట్టి మనం పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర అంత లేవు, 8-10 లక్షలు ఉన్నా కూడా మన ప్రొఫైల్ ను బట్టి మిగిలింది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. వెరీ గుడ్ సార్. ఐడిబిఐ బ్యాంక్ గానీ, ఎస్ బ్యాంక్ గానీ, టాటా క్యాపిటల్ గానీ, ఐసిఐసిఐ గానీ
అన్ని కూడా మన ప్రాజెక్ట్ అప్రూవల్ చేసి ఉన్నాయి. ఓకే, కేవలం మన కస్టమర్ ప్రొఫైల్ ఇస్తే చాలు. ఓకే, 1 వీక్ 10 days లో లోన్ అప్రూవ్ అవుద్ది, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మన ప్రాజెక్ట్ సైడ్ నుంచి అన్ని క్లియరెన్స్ వచ్చాయని చెప్తున్నారు. 100%. ఓకే, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కదా. డెవలప్మెంట్స్ పరంగా చూసినా కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే చేయటం కాదు. ఓకే, రేపు ఫ్యూచర్ లో ఈ వెంచర్ లో నాకు ప్లాట్ ఉండటం ఒక స్టేటస్ లాగా భావించాలనే ఉద్దేశంతో ప్రతిదీ డెవలప్మెంట్. మీరు చూసారా డివైడర్, కరెంట్ లైన్ కానీ, ఇప్పుడు ఆ కరెంట్ పోల్ వచ్చేసి కేవలం మనకి అవుటర్ రింగ్ రోడ్డు మీదే ఉంటది. ఓకే, అంటే అంత హైట్ గానీ ఈక్వాలిటీ. ఓకే, మనకి అవుటర్ రింగ్ రోడ్డు మీదే ఈ లైట్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. ప్రీమియం క్వాలిటీ డెవలప్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఇస్తున్నటువంటి ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ఒక ఏదైతే చిల్డ్రన్స్ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 100% సూటబుల్ ఉంటది. రేపు ఎంట్రన్స్ లో ఆర్చ్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. కొంచెం వర్కులు స్టార్ట్ కాగానే ఆర్చ్ కూడా స్టార్ట్ చేస్తాం. అద్భుతమైన ఆర్చ్ అండి. 100 ఫీట్లతోటి ఆర్చ్ అంటే సూపర్ ఉంటది. అసలు ఈ వెంచర్ లో నాకు ప్లాట్ ఉంది అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా. గట్కేసర్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి వెంచర్ రాదు కూడా. గట్కేసర్ కి ఇదే ల్యాండ్ మార్క్ అవుతుంది. 100% సార్. వెరీ గుడ్ సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. చాలా అమూల్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్.